నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు దివంగత మాజీ కేంద్ర మంత్రి మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ గడ్డం వెంకటస్వామి 95వ జన్మదిన వేడుకలు కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। పెద్దపల్లి పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ తెలంగాణ ప్రజలు కాక యావత్ దేశం కూడా కాకాగా ప్రేమగా పిలుచుకునేటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారి జయంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది। కావున వారికి యావత్ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంట్ తరఫున ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం। ఎందుకంటే స్వర్గీయ వెంకటస్వామి గారు కేవలం రాజకీయంగానే కాకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి దశ మలి దశ ఉద్యమంలో 1900 ఎమర్జెన్సీ టైంలో ఆయన పోరాడి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు కేంద్రం తోటి పోరాడి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి పోరాడిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే కాకా వెంకటస్వామి గారు। ఆ రోజు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో హైదరాబాద్ పట్టణంలో సుమారు 2000 మంది పేద కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటే వీళ్ళకు ఇల్లు కావాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కొట్లాడి ఉద్యమం చేసి 2000 మంది పేదలకు గుడిసెలు వేపించి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత కేవలం వెంకటస్వామి గారికే దక్కుతుంది। అదేవిధంగా కేంద్రంతో వారికి పెన్షన్ విధానాన్ని సింగరేణి ప్రాంతం పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చి ఎంతోమంది కార్మిక కుటుంబాలకు కూడా ఆయన చేదోడుగా వాదోడుగా నిలిచారు। కాబట్టి వారు నడిపినటువంటి చూపించినటువంటి దారిలో మనం కొనసాగుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి వారి బాటలో ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీ గారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు వారి బాటలో పయనిస్తూ ఈ నియోజకవర్గాలను అభివృద్ధి దశలో తీసుకుపోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను। జోహార్ కాకా, జోహార్ కాకా।